ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీన్ని కాల్చు కాల్చనా దీన్ని కాల్చు పద 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 సుహాసిని 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 ఏమైంది సుహాసిని? ఎందుకు అలా అరుస్తున్నావు? ఉత్తమ్కి ఏమైంది సుహాసిని? చంపేశాడు, మన ఉత్తమ్ని చంపేశాడు. సుహాసిని 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 పీడకలు ఏమైనా వచ్చిందా? అత్తయ్య, ఇదంతా నా కళ. అవును సుహాసిని, పీడకల వచ్చినట్టుంది. చూడు ఎలా వణికిపోతున్నావు. మంచినీళ్ళు తాగు. అత్తయ్య, ఆ కిషోర్ గాడు వచ్చినట్టుగా మన ఉత్తమ్ని షూట్ చేసి చంపేసినట్టుగా అంతా అంతా నా కళ్ళ ముందు జరిగినట్టుగా ఏదేదో జరిగిపోయింది అత్తయ్య. తలుచుకుంటేనే భయంగా ఉంది. భయపడకు సుహాసిని. ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి పీడకలలు రావడం సహజమే. కలలు కలలే కాని ఆ కలలు ఎప్పటికీ నిజం కావు. లేదత్తయ్య, నా ఉత్తమ్ని నేను చూడాలి. అవును, నా ఉత్తమ్ని చూడాలి. అప్పుడే నా మనసు స్థిమిత పడుతుంది. సుహాసిని ఉత్తమ్, సుహాసిని ఉత్తమ్. పాపం బాగా భయపడినట్టుంది. ఉత్తమ్, ఉత్తమ్, నాన్న ఉత్తమ్, ఉత్తమ్, అమ్మా ఉత్తమ్, అమ్మా ఉత్తమ్, ఏమైందమ్మా? నాన్న, నాన్న ఉత్తమ్. అమ్మా 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 నాన్న, నీకేం కాలేదుగా? అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మకి పీడకలొచ్చింది నాన్న. అదే తలుచుకొని బాధపడుతుంది. పీడకల? అమ్మా చూడు, నాకేం కాలేదమ్మా, నేను బానే ఉన్నాను. అయినా మీ అందరి ప్రేమ కంచుకోట్లాగా నాకు రక్షణగా ఉండగా నాకేమవుతుందమ్మా? ఏవో నాన్న, జరిగిన పీడకలు తలుచుకుంటే నా ఒళ్ళు వణికిపోతుంది. ఆ కిషోర్ గాడు ఏ క్షణంలో వస్తాడో, ఎటువైపు నుంచి వస్తాడో, నిన్నేం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది నాన్న. అత్తయ్య గారు, ఆ కిషోర్ గాడు చచ్చిన పాముతో సమానం. వాడు మనల్ని ఏం చేస్తాడు? చూడమ్మా, ఆడు సచ్చిన పాము కాదు, తోక తొక్కిన పాము. మన మీద ఈశం జమ్మాలన్న పగతో పాడగెప్పుకొని మరీ వస్తున్నాడు. సిస్టర్ చెప్పినట్టు ఎప్పటికైనా ఆడితో ప్రమాదమే. లీలాకృష్ణ, వీలైతే కాస్త ధైర్యం చెప్పాలి, కుదిరితే సర్ది చెప్పాలి. అంతేగాని భయపడే వాళ్ళని మరింత భయపెడతావేంటి? ఈయన ఎప్పుడు ఇంతే రామయ్య గారు. వదినా, కోటి దేవతల ఆశీర్వాదం మన ఉత్తమ్ బాబుకుంది. ఆ స్వామి పాదాల్ని నమ్ముకున్న మనకి ఆ దేవుడు ఎలాంటి కీడు జరగనివ్వడు. నువ్వు ధైర్యంగా ఉండొదినా. ఏమో, ఆ కళ్ళొచ్చిన దగ్గర నుంచి నా మనసులో లేదు. తలుచుకుంటేనే గుండెలు పగిలిపోయేలా ఉన్నాయి. అమ్మా నాకేం కాలేదమ్మా. అయినా కళలో కూడా ఇంతలా భయపడతారా? నాన్న ఉత్తమ్, నిన్ను నవమాసాలు మోసి కన్న తల్లిన్రా. నేను కాకపోతే ఇంకెవరు భయపడతారు? అత్తయ్య గారు, మీ బాధ, మీ భయం నాకు అర్థం అవుతుంది. అవసరమైతే ఇంటి ముందు సెక్యూరిటీ గార్డ్ని పిలిపిద్దాం. అది సరిపోకపోతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుందాం.
మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య గారు. అవునమ్మా, రేపే కమిషనర్ గారితో మాట్లాడతాను. అవసరమైతే 2 గన్మెన్ని సెక్యూరిటీగా పెట్టుకుందాం. ఓకేనా? ఏవో నాన్నా, కొన్నాళ్ళు గడిచే వరకు నువ్వైతే ఇల్లు దాటి బయటికి వెళ్ళొద్దు. ఇల్లు దాటి బయటికి వెళ్ళొద్దా? అలా ఎన్ని రోజులమ్మా? ఏమో నాకు తెలియదు నాన్నా. నాకు ఆ కిషోర్ గాడు ఏమి చేయడన్న నమ్మకం కలిగేంత వరకు, వాడి వల్ల నీకు ఎలాంటి ప్రమాదం జరగదని ధైర్యం వచ్చేంత వరకు నువ్వు మాత్రం ఇల్లు కదలడానికి వీల్లేదు. అంతే. హా? అదెలా సాధ్యం సుహాసిని గారు? బిజినెస్లన్నీ ఉత్తమే చూసుకుంటున్నాడు. అలాంటప్పుడు అతను ఇంట్లోనే ఉంటే బిజినెస్లకి ఇబ్బంది కలగదు. ఆ బిజినెస్ లేవో మైథిలి చూసుకుంటుంది. మైథిలి కూడా ప్రమాదమే కదా. ఎందుకంటే ఆ కిషోర్ని అరెస్టు చేయించింది మైథిలీనే. అలాంటప్పుడు వాడు ఉత్తమ్కి ఎలా ప్రమాదం తలపెడతాడో మైథిలీకి కూడా అంతే అపకారం తలపెట్టే అవకాశం ఉంది. అలాంటప్పుడు మైథిలి కూడా బయటికెళ్లడం మంచిది కాదు కదా. అదంతా నాకు తెలీదు. నా కొడుకు మాత్రం ఇల్లు దాటి బయటికెళ్ళడానికి వీల్లేదు. అంతే. నాన్న ఉత్తమ్, నువ్వు నన్ను కాదని నాకు తెలియకుండా బయటికెళ్ళాలని చూసావో, నేను చచ్చినంత ఒట్టే. అమ్మా, ఏంటమ్మా ఇది? అంతేకాదు మైథిలి, ఉత్తమ్ గడప దాటి బయటికెళ్లకుండా చూసుకునే బాధ్యత నీదే. అలాగే అత్తయ్య. అనుక్షణం వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకోవాలి. చిన్న పిల్లాళ్ళ ఉన్నప్పుడు మేమంతా ఎంత జాగ్రత్తగా చూసుకున్నామో ఇప్పుడు మళ్ళీ అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. అత్తయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. మీరింతలా చెప్పాక ఆయన్ని ఇల్లు దాటి ఎలా వెళ్ళనిస్తాను? పొరపాటును కూడా వెళ్ళనివ్వను. అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. విన్నావుగా సుహాసిని, మైథిలి కూడా ఉత్తమ్ని ఇల్లు దాటి బయటికి వెళ్ళనివ్వను అని మాట ఇచ్చింది. నువ్వేం కంగారు పడకు. పద, ధైర్యంగా వెళ్ళి పడుకుందాం. జాగ్రత్త నాన్న, పొరపాటును కూడా బయటికెళ్లకు, సరేనా? అలాగే అమ్మా, నువ్వేడవకు. నువ్వింత చెప్పాక నేను ఎందుకు వెళ్తాను? నువ్వే మళ్ళీ బయటికెళ్ళు నాన్న అని చెప్పేంత వరకు నేను ఇంట్లోనే ఉంటాను, సరేనా? నువ్వేం కంగారు పడకమ్మా. జాగ్రత్త నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.